రాజులకు రాజైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 28వ తేదీ కొరకు దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి కొత్త నిబంధన రోమీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 15వ వచనం నుంచి దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఎవనిని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపును. ఆయన ఎవనిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవనిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. చిన్న వాక్యమును దేవుడు దీవించినగాక. ఈరోజు దేవుడు మనకు ఆయన నిబంధనలు, ఆయన చేసేటువంటి కార్యాల గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని కరుణించునో వారిని నేను కరుణిస్తాను, నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని కరుణిస్తాను అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపు. దేవుడు ఒకని యందు జాలి చూపించాలని ఆయన ఆశపడినట్లయితే వాడు నీతిమంతుడా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడా, ప్రభువుని అంగీకరించి ఉన్నాడా, చేసేటువంటి సత్క్రియలన్నిటిలోనూ తను నియమ నిబంధనల పట్ల, దేవుని పట్ల కృపగలిగి ఆయన మార్గానుసారంలో జీవిస్తున్నాడా లేదా అని ఆయన పరిశీలన చేసి వాని యందు జాలి చూపుతానని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరిని కరుణించునో వారిని నేను కరుణిస్తాను, అర్హులైనటువంటి వారిని దేవుడు ఇక్కడ కరుణిస్తాను, వారి పట్ల నేను జాలి చూపిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట ఇక్కడ దేవుడు 18వ వచనంలో కూడా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరిని కరుణింపగోరునో వానిని కరుణించును. ఇక్కడ దేవుడు కనికరము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరలా ఎవరిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. దేవుడు తన కోపాన్ని, తన వ్యక్తిత్వాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవని యందు కోపము చూపించాలో వాని యందు కోపము చూపించి వాడిని కఠినపరుస్తాను. వాడు దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటే తనను కఠినపరచమంటే ఇక్కడ శిక్షిస్తానని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆ బిడ్డను ప్రభు వైపు మార్చుకొనుటకు, ఆ ప్రభు వైపు తన మార్గంలో, దేవుని మార్గంలోకి తను మరలా తిరిగి రావుటకు తనకు కొన్ని సమస్యలు, కొన్ని మంచి కార్యములు ఆయన చూపించుట కొరకు కొన్ని సమస్యలను సృష్టిస్తాడు. ఆ సమస్యల అనంతరం తను ఇక జీవితంలో తన విశ్వాసాన్ని తను కోల్పోయి సర్వము దేవుని అని గుర్తెరిగి దేవుని యందు నడిపించుటకు దేవుడు కొన్ని కార్యాలు చేస్తారని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆశ చూపుతూ, లోకంలో జరిగేటువంటి కార్యాల మీద మనము మొగ్గు చూపుకుంటూ, దేవుని యందు విశ్వాసం లేకుండా మన లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన మన హృదయాలను కఠినపరుస్తాడు. మనలను తన మార్గంలోకి తెచ్చుకోవడానికి ఆయన కొన్ని కఠిన చర్యలు తీసుకుంటాడు. అయితే ఇక్కడ దేవుడు మనలను నాశనం చేయాలని కాదు, కానీ ఆయన మార్గంలోకి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి మనకు ప్రవేశాన్ని కలిగించడం, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతకు మనకు ప్రవేశాన్ని కల్పించుటకు దేవుడు ఇక్కడ ఆయన కఠినపరుస్తానని మనకు తెలియజేస్తున్నాడు. మనము ఆయన యందు విశ్వాసం నుంచి ఆయన చేసేటువంటి మేలులను మనం పొందుకునే వారిగా జీవించాలి. ఇక్కడ ఎవరి యందు కరుణ చూపునో వాడికి కరుణ చూపిస్తాను, ఎవరి యందు జాలి పడాలో వారికి నా జాలిని చూపిస్తాను. ఇక్కడ దేవుడు ఎవరిని కరుణింపగోరునో, ఆయన కరుణ ఎవరి మీద అయితే ఉంటుందో వారిని కరుణిస్తానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరిని కఠినపరచునో, ఎవరి యందు తన
ఆజ్ఞలను, తన నియమ నిబంధనలను వారిపైన నిలుపుతారో వారిని దేవుడు కఠినపరిచి తన మార్గంలోకి తీసుకొచ్చుకుంటారని ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుడు చూపేటువంటి మహత్కార్యాల పట్ల మనం విశ్వాసం చూపి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో మనం అందరము నడుచుము కాక. దేవుడు చూపించేటువంటి కరుణ, దేవుడు చూపించేటువంటి జాలి, ఆయన చూపించేటువంటి కఠినత్వాన్ని మనము ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదకరంగా మనము వాటిని చూడాలి. కానీ మనం దేవుణ్ణి విమర్శించే వారిగాను, నా పట్ల దేవుడు మంచి మేలు దయచేయట్లేదు, నా పట్ల దేవుడు అనేక చెడ్డ క్రియలు చేస్తున్నాడని మనము భావించకూడదు. ఏది చేసినా కూడా మన మంచికే దేవుడు చేస్తూ ఉంటాడు. అటువంటి మనస్సును మనం అందరం కలిగి ఉన్నాము కాక. కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.